నాగరాజు గారు వేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం సాక్రెడ్ గేమ్స్ ఎపిసోడ్ 2ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇంకా మీలో ఎవరైనా సాక్రెడ్ గేమ్స్ ఎపిసోడ్ 1 చూడకపోయింటే ఆ ఎపిసోడ్ని చూసి ఈ ఎపిసోడ్ని చూడండి. ఎందుకంటే ఈ సీజన్ మొత్తానికి హృదయస్థానం ఎపిసోడ్ 1లో ఉంది. అందుకు మీరు ఈ సిరీస్ని మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ 2 హలహల. టైటిల్ మీనింగ్ ఏంటి అన్నది మనం లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ ఎపిసోడ్లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఇన్స్పెక్టర్ సర్తాజ్, డీసీపీ పరుల్కర్, ఇన్స్పెక్టర్ మజీద్, రాయ్ ఏజెంట్ అంజలి, కానిస్టేబుల్ కటేకర్, హోమ్ మినిస్టర్ బిపిన్, సినీ యాక్టర్స్ జోయా, సినీ యాక్టర్ కరణ్, గణేష్, ముత్తు, పరితోష్, బంటి, కాంతాబాయ్, ఈసా. ఇంకా స్టోరీ విషయానికి వస్తే డే 24. గణేష్ ఈ ముంబై 25 రోజుల్లో అంతమవుతుంది అని సర్తాజ్తో చెప్పి తనని తాను షూట్ చేసుకొని చనిపోతాడు. సర్తాజ్కి 25 రోజుల్లో ఏం జరగబోతోంది అని ఏం తెలీదు. సర్తాజ్ గణేష్ చంపిన అమ్మాయి ఎవరు అని తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ క్లూస్ ఏం దొరకవు. ఆ అమ్మాయి చేతిలో కార్ కీస్ మాత్రం ఉంటాయి. గణేష్ మళ్ళీ ముంబైకి వచ్చాడని తెలియగానే పోలీసులంతా ఏం జరగబోతుందో అని భయపడడం స్టార్ట్ చేస్తారు. పరుల్కర్ మర్డర్ స్పాట్కి వచ్చి సర్తాజ్ కేసుని మజీద్కి అప్పగిస్తాడు. పరుల్కర్ ఈ కేసుని మజీద్కి ట్రాన్స్ఫర్ చేయడానికి మెయిన్ రీజన్ తనకి సర్తాజ్ అంటే పడదు. అందుకు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి అని మనం ఫస్ట్ ఎపిసోడ్లోనే డిస్కస్ చేశాం. హోమ్ మినిస్టర్ బిపిన్కి గణేష్ ముంబైకి వచ్చాడని తెలియగానే భయం స్టార్ట్ అవుతుంది. జోయా తను సీరియల్లో మూవీస్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. కరణ్ తను కూడా యాక్టరే. కరణ్ జోయా ఇద్దరు లవర్స్. జోయాకి పెద్ద సినిమాలలో ఛాన్స్ రాగానే కరణ్ని వదిలేస్తుంది. జోయాకి గణేష్ ముంబైకి వచ్చాడని తెలియగానే షాక్ అవుతుంది. జోయా జోజోకి ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ జోజో చనిపోవడం వల్ల ఫోన్ లిఫ్ట్ చేయదు. జోజో చనిపోయిందన్న విషయం జోయాకి తెలీదు. రాయ్ ఏజెంట్ అంజలి సర్తాజ్ గణేష్ మాట్లాడుకున్నామని వినింటుంది. ఆ మొత్తం విన్న తర్వాత తనకి ఇదేదో టెర్రరిస్ట్ అటాక్ లాగా అనిపిస్తుంది. అందుకు తను గణేష్ చనిపోయిన మర్డర్ స్పాట్కి వచ్చి అన్నీ చెక్ చేస్తుంది. పోలీసులంతా సర్తాజ్ని స్టేషన్కి పిలిచి గణేష్ ఏమేమి చెప్పాడు అని ఎంక్వైరీ చేస్తారు. సర్తాజ్ 25 days వార్నింగ్ గురించి అలాగే త్రివేది గురించి చెప్తాడు. పోలీసులు గణేష్ మనిషి బంటిని పట్టుకుంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు అనుకుంటారు. పోలీసులకి ఇది గ్యాంగుల మధ్య జరుగుతున్న గొడవలాగా అనిపిస్తుంది. కానీ అంజలికి మాత్రం ఇది ఐఎస్ఏ ప్లాన్ లాగా, అదే టెర్రరిస్ట్ అటాక్ లాగా అనిపిస్తుంది. పోలీసులంతా గణేష్ చంపిన అమ్మాయి ఎవరైనా పోలీస్ ఇన్ఫార్మర్ అయి ఉండొచ్చు అనుకుంటారు. కానీ సర్తాజ్ మాత్రం తను ఇన్ఫార్మర్ కాదు, గణేష్ ఫ్రెండ్ కానీ ఎనిమీ కానీ అయి ఉండొచ్చు అనుకుంటాడు. పోలీసులంతా సర్తాజ్ చెప్పే మాటలను పెద్దగా పట్టించుకోరు. కానీ అంజలి మాత్రం సర్తాజ్ని నమ్ముతుంది. అందుకు తను సర్తాజ్తో ఈ కేసు గురించి ఎంక్వైరీ చేసి క్లూస్ ఏమైనా దొరికితే నాకు చెప్పండి అంటుంది. పరుల్కర్ గణేష్ కేసుని అడ్డం పెట్టుకుని సర్తాజ్ని కొన్ని రోజులు సస్పెండ్ చేస్తాడు. పరుల్కర్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా హోమ్ మినిస్టర్ బిపిన్తో చెప్తాడు. త్రివేది అని అతను బిపిన్కి పరుల్కర్కి ఇద్దరికీ పరిచయం. కానీ తను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని ఇద్దరికీ తెలీదు. బెంగాలీపురా నుంచి ఒక ఆమె కటేకర్ దగ్గరికి వచ్చి నా కొడుకు శంషుల్ చాలా రోజుల నుంచి కనపడడం లేదు అంటుంది. ముంబైలో ఉన్న పోలీసులంతా బెంగాలీపురాలో ఉన్న ముస్లిమ్స్ అంతా టెర్రరిస్టులు అని నమ్ముతూ ఉంటారు. అందుకు కటేకర్ ఆమె కేసుని రీసెర్చ్ చేసుకోడు. అందుకే పరుల్కర్ కూడా బెంగాలీపురాకి చెందిన జునాయిద్ని ఎన్కౌంటర్లో చంపేసింటాడు. సర్తాజ్ సస్పెండ్ అయినా కూడా ముంబైని ఎలాగైనా కాపాడాలి అని అంజలి కోసం పనిచేయాలనుకుంటాడు. సర్తాజ్ మర్డర్ స్పాట్కి వెళ్ళి గణేష్ చంపిన అమ్మాయి కార్ కీస్ని ఎవ్వరికీ తెలియకుండా తీసుకుంటాడు. గణేష్, ముత్తు సలీంను చంపి గోల్డ్ బిస్కెట్స్ ఉన్న బాక్స్ని వాళ్ళ సొంతం చేసుకుంటారు. ఆ బాక్స్ని ఇద్దరు అడవిలో దాచిపెడతారు. గణేష్కి అంత బంగారాన్ని ఏం చేయాలని ఏం అర్థం కాదు. కొన్ని రోజులకి దాన్ని ఎవరైనా కొట్టేస్తారేమని భయం స్టార్ట్ అవుతుంది. ఎంత భయం అంటే గణేష్కి ముత్తు మీద కూడా డౌట్ వచ్చి చంపాలని ట్రై చేశాడు. కానీ అప్పుడు ఒక పులి గణేష్ దగ్గరికి వచ్చి తన వంక కొంచెం సేపు చూసి వెళ్ళిపోతుంది. గణేష్కి ఆ పులిని చూస్తున్నంతసేపు నేను దేవుణ్ణి, ఆఫ్టర్ ఆల్ ఈ బంగారం కోసం నేను నా ఫ్రెండ్ని చంపను, నాకున్న తెలివితో ఈ బాంబేని నా సొంతం చేసుకోగలను అని ఒక నమ్మకం వస్తుంది.
గణేష్ ముత్తు అప్పుడప్పుడు గోల్డ్ బిస్కెట్స్ అమ్ముతూ ఆ డబ్బుతో కొన్ని సంవత్సరాల్లో ఒక గ్యాంగ్ని రెడీ చేస్తారు. గణేష్ గోల్డ్ బిస్కెట్స్ని అమ్మేది పరితోష్ దగ్గర. పరితోష్కి గణేష్కి డబ్బు వల్ల మంచి పరిచయం ఏర్పడుతుంది. గణేష్ నివసించేది గోపాల్ మత్లో. తను ఫస్ట్ గోపాల్ మత్ని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. దానికోసం గోపాల్ మత్ గురించి మొత్తం తెలిసిన కాంతాబాయ్తో పరిచయం పెంచుకుంటాడు. కాంతాబాయ్ గణేష్తో గోపాల్ మత్ మొత్తం గార్బేజ్ బిజినెస్లో ఉంది అంటుంది. గార్బేజ్ బిజినెస్ మొత్తానికి లీడర్ మిమిన్. తనకి గార్బేజ్లో ఒక్కరోజు ఆదాయం 40 లక్షలు. ఆ గార్బేజ్ ల్యాండ్ని ప్రతి సంవత్సరం గవర్నమెంట్ వేలానికి వేస్తూ ఉంటుంది. గణేష్ అది తెలుసుకొని ఆ స్థలాన్ని తన సొంతం చేసుకోవడానికి గవర్నమెంట్ ఆఫీసర్స్తో డీలింగ్స్ ఎత్తేసుకుంటాడు. గణేష్ తన గ్యాంగ్తో కలిసి ఒక క్లబ్కి వెళ్ళాలని ట్రై చేశాడు. కానీ అక్కడ ఉన్న బౌన్సర్స్ ఈ క్లబ్ మీలాంటి చీఫ్ ఫెలోస్కి కాదు అంటూ లోపలికి పంపించారు. గణేష్ అక్కడ ఈశాని చూస్తాడు. ఈశా రోజు ఆ క్లబ్కి వెళ్తూ ఉంటాడు. ముంబైలో ఏం ఇల్లీగల్ పని చేయాలన్నా కూడా ఈశానే నెంబర్ 1. గణేష్కి ఈశా దగ్గర ఉన్న రోల్స్ రాయ్స్ కార్ అంటే చాలా ఇష్టం. తను కూడా ఇలాంటి కార్ని ఒకటి కొనాలనుకుంటాడు. గణేష్ గోపాల్ మత్ని తన సొంతం చేసుకోగానే ఈశాని చంపి ఈశా ప్లేస్ని తన సొంతం చేసుకోవాలనుకుంటాడు. మిమిన్ గణేష్ గురించి తెలుసుకొని ఇంకోసారి ఆ స్థలం జోలికి రావద్దు అంటూ చిత్త కొడతాడు. అలాగే పరోల్కర్ని పంపించి వార్నింగ్ కూడా ఇప్పిస్తాడు. ఈ సీన్లోనే పరోల్కర్కి గణేష్కి పరిచయం అయ్యేది. మిమిన్ పరోల్కర్ ఇద్దరు వార్నింగ్ ఇవ్వగానే ముత్తు భయపడి గణేష్ని వదిలేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మిమిన్ కాంతాబాయిని కూడా బెదిరించి గోపాల్ మత్ని వదిలేసి వెళ్ళిపోమంటాడు. గణేష్ అది తెలుసుకొని ఇంకా ఆలస్యం చేయకూడదు అని మిమిన్ని చంపేసి తన గార్బేజ్లోనే కాల్చేస్తాడు. అప్పటి నుంచి గోపాల్ మత్కి గణేష్ లీడర్గా మారుతాడు. హోమ్ మినిస్టర్ బిపిన్ గణేష్ కేసులో రా ఏజెంట్స్ ఇన్వాల్వ్ అయితే తనకు నచ్చినట్టు పని చేయరు అని రా హెడ్కి ఫోన్ చేసి అంజలిని వెనక్కి పిలుచుకోండి అంటాడు. రా హెడ్ అంజలికి ఫోన్ చేసి రేపటికంతా వెనక్కి వచ్చి అంటాడు. కానీ అంజలి ఎలాగైనా సరే ఈ నైట్ లోపు కేసుకి సంబంధించి ఏదో ఒక క్లూ సంపాదించి కేసులో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటుంది. సర్తాజ్ జోజో కార్ని కనుక్కొని తన కార్ డీటెయిల్స్ని కానిస్టేబుల్ కటేకర్కి ఫోన్ చేసి చెప్తాడు. కటేకర్ భార్యకి సర్తాజ్ అంటే అసలు సరిపోదు. ఎందుకంటే కటేకర్ ఎప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయకుండా సర్తాజ్తో పాటు పని అని తిరుగుతూ ఉంటాడు. అందుకు కటేకర్ స్టేషన్లోకి వెళ్ళి జోజో కార్ డీటెయిల్స్ యూజ్ చేసి తన ఇంటి అడ్రస్ని కనుక్కుంటాడు. అంజలి గణేష్ లాస్ట్గా ఎవరెవరికి ఫోన్ చేశాడో తెలుసుకుంటుంది. గణేష్ లాస్ట్గా ఫోన్ చేసింది ముత్తుకి బంటికి అని తెలుస్తుంది. అంజలి వాళ్ళ ఇద్దరు నెంబర్స్ని ట్రేస్ చేస్తుంది. బంటి నెంబర్ ట్రేస్ అవ్వదు. ముత్తు నెంబర్ ఒక హోటల్లో ట్రాక్ అవుతుంది. అంజలి హోటల్లోకి వెళ్తే అందరూ చనిపోయి ఉంటారు. ఇదే మనం ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో చూసింది. మాల్కమ్ ముత్తుని చంపడానికి ఇక్కడికే వచ్చింటాడు. కానీ ముత్తు తప్పించుకొని ఉంటాడు. అంజలికి ముత్తు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపిస్తాడు. సర్తాజ్ కటేకర్ జోజో ఇంటికి వెళ్ళి మొత్తం ఇంటిని చెక్ చేస్తారు. అక్కడ ఇద్దరికి ఒక రూమ్ మొత్తం డబ్బు కనిపిస్తుంది. అలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం ఎపిసోడ్ 2 టైటిల్ మీనింగ్ ఏంటో చూద్దాం. హలహల అంటే పాయిజన్. దేవుళ్ళు రాక్షసులు అమరత్వాన్ని ఇచ్చే అమృతం కోసం సముద్రంలో గొడవ పడతారు. దేవుళ్ళు ఆ అమృతాన్ని సొంతం చేసుకుంటారు. కానీ ఆ అమృతం విషమని తెలుస్తుంది. అప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన గొంతులో దాచిపెట్టుకుంటాడు. అందుకే శివుడికి నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఈ ఎపిసోడ్లో శివుణ్ణి సర్తాజ్తో పోల్చారు. ఎందుకంటే గణేష్ వల్ల తన జాబ్ పెండింగ్లో ఉంటుంది. అయినా సరే సర్తాజ్ ఈ సిటీకి ఉన్న ప్రమాదం పాయిజన్ ఏంటో తెలుసుకొని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అందుకు మరి అంజలి ముత్తుని బతికిస్తుందా లేదా? సర్తాజ్కి దొరికినంత డబ్బు జోజో దగ్గరికి ఎలా వచ్చింది? సర్తాజ్ ఆ 25 డేస్ వార్నింగ్ గురించి తెలుసుకుంటాడా లేదా? ఇలాంటి మరెన్నో ప్రశ్నలకి సమాధానాలు నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం. మీరు ఆ ఎపిసోడ్ని మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ లింక్ కావాలి అంటే కామెంట్స్లో ఉంటుంది. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.